నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఎస్వి మోడల్ హై స్కూల్లో 1/6/2024న ఎస్ఎస్ వీరు డ్యాన్స్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మాస్టర్ శేఖర్ చంద్రన్ మరియు ఎస్వి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ ఓరగంటి శ్యామసుందర్, డైరెక్టర్ ఓరగంటి విశాలలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమంలో ప్రోత్సహించాలని కోరారు. చీఫ్ గెస్ట్ మాస్టర్ శేఖర్ చంద్రన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకొని వారి కళలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు కోరారు. పిల్లలు డ్యాన్స్లో చక్కగా ముందుకు రావాలని, సినిమాలో మరిన్ని అవకాశాలు పిల్లలకు లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ మాస్టర్ వీరు మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపులో పిల్లలకు నాకు చక్కటి అనుబంధం ఏర్పడినది. పిల్లలు డ్యాన్స్లో చక్కగా రాణిస్తున్నారు. పిల్లలు తప్పకుండా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారని అన్నారు. మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాస్టర్ శేఖర్ చంద్రన్కి మరియు స్కూల్ యాజమాన్యానికి మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. Today's special guest, SP Model High School correspondent Mr. Orugantu Shyamsundar sir garu, director ma'am Mrs. Orugantu Vishalakshmi ma'am. I request Mr. Orugantu Shyamsundar sir garu to come on the dais. I request Miss Orugantu Vishalakshmi ma'am to come on the dais. Today chief guest, Tollywood big choreographer Ganesh master and Banu master assistant choreographer Mr. Shekhar Chandra sir garu. I would like to invite our chief guest Mr. Shekhar Chandra sir garu to come on the dais. Give him a big round of applause. He is one of the hard workers in our Miryalgooda district. Sir, to give a few words of about our children's dance class. First of all, I wish you a very happy good evening to all my dear students and parents and our teaching staff also. So ఈనాటి కార్యక్రమం వీరు మాస్టర్ ఆధ్వర్యంలో చక్కటి శిక్షణ తరగతులు మన ఇన్స్టిట్యూషన్ ఎస్వి మోడల్ హై స్కూల్ నందు సాధారణంగా నన్ను ఆహ్వానించినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. చాలా సక్సెస్ఫుల్గా డ్యాన్స్ క్లాసెస్ చేశారు. డైలీ దాదాపు 1.5 అవర్ చాలా చక్కటి టైం కేటాయించారు. మరి ఈ లాస్ట్ రోజు సర్టిఫికెట్స్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఇక్కడ ఈనాటి శేఖర్ గారు రావడం జరిగింది. సో విచ్చేసిన పెద్దలందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సొసైటీలో చాలామంది పేరెంట్స్ ఆలోచన ఏంటంటే మా పిల్లలు IIT కావాలి, డాక్టర్ కావాలి, పెద్ద పెద్ద హోదాలో ఉండాలి, మరి మంచి హోదాలో ఉండి ఒక మంచి జాబ్ సంపాదించాలి, మాకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. సరే, కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అదే పుస్తకమే జీవితంగా భావించి మిగతా యాక్టివిటీస్ దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే బుక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ ఏంటంటే హోల్ లైఫ్లో మనము ఎడ్యుకేషన్ అంటే ఒక బుక్ కాదు, చాలా ఉన్నాయి. మరి అవన్నీ నేర్చుకోవడానికి
నేర్పించడానికి ప్రతి ఒక్క ఆట అంటే ఈ ఒక ఇన్స్టిట్యూషన్ అనగానే మనకి ఏంటంటే గుర్తొచ్చేది ఏంటంటే టీచింగ్ స్టాఫ్, తర్వాత అదర్ యాక్టివిటీస్ అంటే గేమ్స్ ఖచ్చితంగా కంపల్సరీ కావాలి. నెక్స్ట్ అంతేకాదు గేమ్స్తో పాటు మిగతా యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి. డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, సింగింగ్ కాంపిటీషన్ కావచ్చు, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, డిఫరెంట్ కాంపిటీషన్స్ ఆర్ దేర్. మా సొసైటీలో మనం ఉన్నాం, మరి ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో అన్నిటికీ ఈక్వల్లీ ప్రియారిటీ ఇస్తాం. మన స్కూల్లో కాదు, అందరికీ కూడా పేరెంట్స్ అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచే విధానం, విధి విధానాలు ఖచ్చితంగా 100% మీకు తెలుసు, ఇంకా మేము మా ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏంటంటే ఇక్కడ ఏమంటుకున్నారంటే పిల్లల్ని వదిలేస్తుంటాం. ఈ మధ్య కాలంలో దాదాపు చాలా మంది మొబైల్ ఫోన్కి అడిక్ట్స్ అవుతున్నారు. మొబైల్ ఫోన్ చూసే టైంలో అంటే అవసరాన్ని బట్టి తగ్గట్టుగా మొబైల్ ఫోన్ చూడాలి. అవసరాన్ని తగ్గట్టుగా దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో స్వీకరించాలి, నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ సందర్భంగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు అవుతున్నారు. పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి ఆన్లైన్ గేమ్స్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. సో దానికి ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇవ్వండి. అంటే దాంట్లో క్వాలిటీ ఉన్నాయి, దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే మా దగ్గర నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పేది ఏంటంటే మీ ద్వారా మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్, మీరు నేర్పించిన మంచి విద్య, మంచి గైడెన్స్, మంచి హ్యాబిట్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ డాన్స్ అంటే ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, అంటే ఫిజికల్గా 100% యాక్టివ్ అవుతాం. సో బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మరి మేము కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఖచ్చితంగా గేమ్స్కి పీరియడ్ ఇస్తున్నాం, డ్యాన్స్ క్లాసెస్ పీరియడ్ ఇస్తున్నాం, అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీస్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మీరు కూడా దయచేసి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచి ఈనాటి కార్యక్రమం వీరు మాస్టర్ మాకు 10 years నుంచి కూడా మా ఇన్స్టిట్యూషన్లో చాలా సంవత్సరాలుగా నుంచి దాదాపు చాలా మంది మంచి డ్యాన్స్ మాస్టర్స్గా అంటే వాళ్ళు డ్యాన్స్ చాలా చక్కగా ప్రాక్టీస్ చేయించి డాన్స్ మీద మన రీసెంట్గా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా చాలా చక్కటి ప్రోగ్రామ్ చేశారు. ఎడ్యుకేషన్తో పాటు మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పేసి కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. సో మేము ఏది చేసినా కూడా మాకు సపోర్ట్ ఫస్ట్ పేరెంట్స్ లేకుంటే మేమేమి చేయలేము. తర్వాత స్టూడెంట్స్ ఫస్ట్ ప్రియారిటీ, మాకు పేరెంట్స్ గాడ్. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పేరెంట్స్ అందరూ కూడా మాకు దేవుళ్ళలాగా భావిస్తాం. అంటే వాళ్ళు లేకుంటే మా వ్యవస్థ లేదు. తర్వాత మా పిల్లలు మంచి చక్కగా వినే పిల్లలు, డిసిప్లిన్గా ఉండే డిసిప్లిన్గా పిల్లలు దొరకడం చాలా అదృష్టం. మరి చాలా చక్కగా మరి ఈనాటి కార్యక్రమం ఇంకా టైం లైట్ డిమ్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నాకు ఈనాటి చక్కటి అవకాశం ఇచ్చారు, చక్కటి టైం ఇచ్చారు నాకు. మరి ఈనాటి సహకరించినట్టు ప్రతి ఒక్క పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచిగా స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ మరి చక్కటి అవకాశం ఇచ్చారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్. మీరు చాలా మంచిగా ఉండాలి, చాలా ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో డ్యాన్స్ అంటే అందరికీ యాక్టివ్ అవుతుంది, బాడీ మొత్తం కూడా, బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. మరొకసారి గుర్తు చేస్తూ డైలీ డ్యాన్స్ మాస్టర్ వెళ్ళిపోలేదు అనుకోకండి. ఇక్కడ డైలీ ఖచ్చితంగా ఇయర్ మొత్తం కూడా మన దగ్గర స్పెండ్ చేస్తారు. ఇయర్ మొత్తం కూడా వీక్లీ ట్వైస్ మనకి స్కూల్కి వస్తారు. ఖచ్చితంగా డ్యాన్స్ క్లాస్ ఉంటుంది మనకు కూడా. మన ఇన్స్టిట్యూషన్లో ఇయర్ మొత్తం కూడా సార్ని తీసుకున్నాం, అపాయింట్ చేసుకున్నాం మన ఇన్స్టిట్యూషన్కి. కాబట్టి దయచేసి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సరే ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సార్ మాకు డ్యాన్స్ అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా తప్పకుండా అవకాశం కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ಮಾಡಿ I am happy to welcome you all to the ending ceremony of this summer camp. Support they have given me and also for joining me in this summer camp. I surely had many memories over here and I learned a lot. For that I shall thank our Viru Master who is so kind and friendly. I am proud to say I am your student Viru sir. Thank you for making my summer holiday so memorable. Last but not the least, I would like to thank my grandparents and mama for dropping me and picking me up. Thank you. I request our chief guest to
speak a few words about this dance class. ప్రిన్సిపల్ గారికి నా యొక్క నమస్కారాలు, మేడం గారికి అండ్ పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు, అందరికీ నా యొక్క బ్లెస్సింగ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు పిల్లలు అంటే సమ్మర్ల హాలిడేస్ లో కూడా డాన్స్ కి పేరెంట్స్ ప్రిపేర్ ఇచ్చి నేర్పిస్తారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను సినిమాలో చేసినప్పుడు కూడా చాలా ఎంత కిడ్స్ అప్పుడప్పుడు మేము సినీలో చిల్డ్రన్స్ డాన్సర్స్ అవసరం ఉంటుంది. అలా మా మిరాలూరు నుంచి కూడా వస్తే బాగుండు అని నేను చాలా సార్లు అనుకున్నాను. ఈ ఒక సందర్భం చెప్పాలనుకుందంటే పేరెంట్స్ అందరికి అప్పుడు డాన్స్ లో ఎంకరేజ్మెంట్ చేస్తూ వీళ్ళు సమ్మర్ లో దేనికోసమే చేస్తారో తెలియదు కానీ దీనివల్ల చాలా యూజ్ ఉంది. సార్ కూడా చెప్పాలనుకున్న పాయింట్ అలా చెప్పేశాడు. ఫిజికల్ యాక్టివిటీస్ ఒకటి కాదు, మెమరబుల్ షార్ప్ అవుతారు వాళ్ళు. డాన్స్ స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకోవడం లాంటిదే. సబ్జెక్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటామో డాన్స్ స్టెప్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మెమరీ పవర్ పెరుగుతుంది. కొంతమంది పిల్లలు డాన్స్ కి మీ సిటీలో హైదరాబాద్ లో కూడా అప్పుడప్పుడు డాన్స్ క్లాస్ మేము వస్తుంటాం. చిన్న కిడ్స్ కూడా వాళ్ళు ఎందుకు పంపిస్తారు పేరెంట్స్ అంటే యాక్టివ్స్ సిటీలో చాలా డల్నెస్ గా ఉంటారు. అలాంటి పిల్లలు కూడా డాన్స్ కి వచ్చి ఒక 2 months తప్ప ఇన్ని రోజులు మీకు చాలా డల్ ఉండండి, ఇంప్రూవ్మెంట్ ఉండండి. పేరెంట్స్ చెప్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంకోటి మన డాన్స్ లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. నేను నేర్చుకున్నప్పుడు నాకు తెలియదు అసలు డాన్స్ లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయని తెలిసింది నాకు. ఎప్పుడు హైదరాబాద్ వెనక తెలిసింది. గురుకుల మన నల్గొండ డిస్ట్రిక్ట్ లో గురుకుల పాఠశాలలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో డాన్స్ పోస్ట్ మిగిలిపోయినాయి. డాన్స్ కోర్స్ చేసిన వాళ్ళు లేరు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కొంచెం కొంచెం నేర్చుకున్నారు, నేర్చుకున్న చాలా మంది ఉన్నారు కానీ కోర్స్ చేసిన వాళ్ళు లేక ఆ పోస్ట్ మిగిలిపోయినాయి. నాకు చాలా బాగా ఇస్తుంది. అబ్బా కోర్సులు చేస్తే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి దీంట్లో కూడా అని ప్రాబ్లం. మన పుస్తకంలో చిల్డ్రన్స్ అవసరం ఉంటే వేరే తమ్ముడు కాల్ చేశాను. ఎవరైనా చిల్డ్రన్స్ ఉంటే నాకు సాంఘిక నెంబర్స్ డాన్సర్స్ కావాలి, ఎవరైనా ఉంటే చూడమని బెస్ట్ గా టాలెంట్ ఉన్న వ్యక్తులు మనం మిరా నుంచి తీసుకుందాం మనం. ఎందుకంటే నేను ఇయర్ నుంచి వెళ్ళినాను. నా స్టడీ కాలేజ్ మొత్తం ఇక్కడే, మా ఫ్యామిలీ అందరూ ఇక్కడే సెటిల్. మేము హౌసింగ్ బోర్డు నేను కాల్ చేస్తే తమ్ముడు కొంతమందిని పంపించారు. అందులో 5 సెలెక్ట్ అయ్యారు. అంటే సినిమాలో ఒక 5 మన దగ్గర నుంచి సెలెక్ట్ అయ్యారంటే అంత ఈజీ కాదు. ఆ సినిమా డాన్సులు చేయాలంటే ఒక అల్లు అర్జున్ పక్కన ఒక 5 members పుష్ప 2లో చేయడం జరిగింది. చాలా హ్యాపీనెస్. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మన మిరా నుంచి పిల్లల్ని చేయించాలి, నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా 5 కాదు, ఫ్యూచర్ లో ఇంకా పిల్లల్ని చేయించి వాళ్ళ పేరెంట్స్ ఆనందం రిలీజ్ అయ్యి చూసుకున్న రోజు వాళ్ళకు ఉంటుంది. 17 mm లో థియేటర్ లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే ఎంత ఆనందం ఉంటుంది, అంత ఈజీగా సినిమాలో కనపడాలంటే. ఆ పేరెంట్స్ ఆనందం ఆ రోజు నన్ను ఆ పేరెంట్స్ కలిసి చాలా హ్యాపీ. అంటే మీ ద్వారా వీరు గారు మాస్టర్ వల్ల మా పేరెంట్స్ ఈ రోజు సినిమాలో చేయడం చాలా జరిగింది. మాకు చాలా హ్యాపీ అని చెప్పారు. ఇదే కాదు, నెక్స్ట్ కూడా ఇంకెంతమంది ఉన్నా ఫ్యూచర్ లో పిల్లలందరికీ మన మిరల్ తరపు నుంచి అది సింగింగ్ కూడా, డాన్స్ ఒకటే కాదు సింగింగ్ టాలెంట్ ఉంది కదా. నేను టీవీ ఛానల్ చెప్పాను, నా కాంటాక్ట్స్ ఉన్నాయి. టాలెంట్ ఉన్న పిల్లలకి కంపల్సరీ ఎవరికైనా పిల్లలకి ఉంటుంది మా పిల్లల్ని టీవీలో చేయించాలి ఈ సినిమాలు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా కావాలో తెలియదు. వీరు మాస్టర్ ద్వారా నేనున్నాను సినిమా ఫీల్డ్ లో. అలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి వీరు మాస్టర్ని కాంటాక్ట్ అవ్వండి. ఏ టాలెంట్ వాళ్ళ టాలెంట్ బట్టి కంపల్సరీ మీ పిల్లలకి టీవీ రంగంలో కానీ సినిమాలో కానీ చూసుకునే అవకాశాన్ని చేసే బాధ్యత నాది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదే మన మిరాలకు నేను చీఫ్ గెస్ట్ గా రావడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ పుష్ప అయిపోయింది, నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ చేయబోతున్నాను. మాస్టర్స్ వచ్చి గణేష్ మాస్టర్ మ్యాగ్జిన్ తెలిసి ఉంటుంది, దీనిలో జడ్జిగా చేస్తున్నారు. భాను మాస్టర్ అంటే డీజే టిల్లు 2, డీజే టిల్ 1 ఇట్లా సాంగ్ చేసిన మాస్టర్. వీళ్ళిద్దరి దగ్గర నేను చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ రానియగలుగుతారు. హెల్త్ లేనప్పుడు వాళ్ళు ఎంత చదివించినా మోడిఫై చేసినా జరిగిన పని. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇలానే ప్రోత్సహిస్తూ డాన్స్ మాస్టర్స్ ని మా విధంగా కోరుకుంటాను సార్. మీకు తల ఉంచి నమస్కరిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పేరెంట్స్, లేట్ అయిపోయింది సో అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది పేరెంట్స్ వస్తారని. ఇంత టైం మీ టైంని సో మీ పిల్లల కోసం మా కోసం మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్ శ్యామ్ సార్. శ్యామ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం.
ఎందుకంటే సార్ నన్ను అలా ట్రీట్ చేస్తారు. 10 years నుంచి చేస్తున్నాను ఈ స్కూల్లో, నేను 10 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం సమ్మర్ క్యాంప్ పెట్టాము. సార్ ఒక్క మాట కూడా అడగలేదు, ఏమనలేదు, కొట్టు అలాంటివి ఏం లేకుండా చేసుకొని చెప్పి టోటల్ స్కూల్ మొత్తం మనకి ఇచ్చేసారు. చాలా తక్కువ మంది ఉంటారు అలా. సో ఏంటంటే నాటే జోక్ కదా, స్కూల్ మొత్తం మన చేతిలో రావడం అనేది నాటే జోక్. ఒక 35 days మన చేతిలో ఉండడం అనేది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ లవ్. మీ లవ్ పేర్లు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో నెక్స్ట్ మా అన్నయ్య శేఖర్ అన్నయ్య చాలా బిజీ ఉండే. ఈ రోజు కూడా సాంగ్ షూట్ ఉంది. గణేష్ మాస్టర్ వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ కూడా ఈ డైరెక్షన్ చేస్తున్నారు, ఆ ప్రభాస్ వాళ్ళ బ్రదర్ తో. సో వాళ్ళకి షూటింగ్ కూడా ఉంది. నేను బాగా ఫోర్స్ చేసి లాస్ట్ ఇయర్ పిలవాలి, బట్ బిజీ వల్ల కుదరలేదు. ఈరోజు షూట్ ఉంది, అయినా క్యాన్సిల్ చేసుకొని మన కోసం, మన పిల్లల కోసం, నా కోసం వచ్చిన్నారు అనమాట. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున్నే వాళ్ళకి దేవరా ప్రాక్టీస్ ఉంది. సో కంటిన్యూ షెడ్యూల్ బిజీ ఉంది. సో అన్నయ్య ద్వారా నేను ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీ చేశాను, అన్నయ్య చెప్పారు. నెక్స్ట్ గోళశంకర్ మూవీ చేశాను. మన రీసెంట్ గా మన స్టూడెంట్స్ సమ్మర్ క్యాంప్ ప్రతి ఇయర్ వచ్చే పిల్లలు ఒక 4 years నుంచి వస్తున్నారు. బాగా షార్ప్ అయినారు పిల్లలు. మంచి క్యాపబిలిటీ ఉన్న పిల్లలు కావాలి అంటే ఒక 4 members ని మనం మిడల్ కూడా నుంచి పుష్ప 2కి పంపించినాం అల్లు పక్కన డాన్స్ చేయడానికి. సో దానికి కాల్ చేసింది కూడా అన్నయ్య. సో ఏదున్నా ఎలాంటి అవకాశం ఉన్నా అన్నయ్య నాకు కాల్ చేస్తారు. నేను మన ఇన్స్టిట్యూట్ నుంచి మన పిల్లల్ని ఎంత క్యాపబిలిటీ ఉంది ఏంటి అనేది జడ్జ్ చేసి వాళ్ళు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ పంపిస్తే అప్సెట్ అయిపోతారు, మీరు అప్సెట్ అయిపోతారు, మేము అప్సెట్ అయిపోతాం. సో అన్ని క్యాపబిలిటీ ఉన్నాయి. కానీ ఒక్క 1 month లో నేర్చుకునే డాన్స్ కాదు ఇది. డాన్స్ అంటే ఒక సముద్రం మీద లేనంతది. మీకు అది తెలుసు. ఆల్మోస్ట్ చాలా స్ట్రగుల్ చేసి వచ్చినారు అన్నయ్య. నాటే జోక్, ఒక పల్లెటూరు నుండి ఒక విలేజ్ లో పుట్టి, ఒక గ్రామంలో పుట్టి మూవీ ఫీల్డ్కి వెళ్ళటం అనేది నాటే జోక్. ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుకుంటారో, ఎన్ని తినకున్న రోజులు గడుపుకుంటారో అది మీ అందరికి తెలిసే ఉంటుంది. అది నేను చెప్పాల్సినంత లేదు. సో థ్యాంక్ యూ అన్నయ్య, నా కోసం వచ్చినందుకు. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. సో పిల్లల్ని మిస్ అయితే కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి 35 days చాలా అల్లరి చేసారు, మంచిగా అల్లరి చేసారు. సో బాగా కాంప్లిమెంట్ మంచిగా చేసినారు. స్టార్టింగ్ లో ఏం రాకపోయిండే, బట్ కొంచెం ఇప్పుడు చాలా పికప్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే కంటిన్యూ చేయండి, పిల్లల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ. అలానే ఈ స్కూల్లోనే నేను డాన్స్ టీచింగ్ చేస్తున్నాను. చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే చెప్పండి సార్, నేను చేస్తామని. నేను రెగ్యులర్ గా ఈ స్కూల్లో చేస్తాను. సో అది కూడా చూడండి. రెగ్యులర్ గా డాన్స్ టీచింగ్ కూడా ఉంటుంది, స్టడీతో పాటు డాన్స్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నా